సాధకుల నియమాలు ఉంటాయి, అవి లేకుండా సిద్ధి ఎక్కడొస్తుంది? సాధకుడు ఎప్పుడు మౌనం ధ్యానం ఆశ్రయించాలి. మౌనం అంటే నోరు మూసుకోవడం కాదు, ఇది కూడా తెలుసుకోవాలి. భగవద్గీతలో మౌనం అనేది మానసిక తపస్సుకని చెప్పాడు, వాచిక తపస్సుకని చెప్పలేదు. వాచిక తపస్సులు ఉద్వేగకరమైన మాట్లాడకూడదు, అసత్యం పలకూడదు, ఇవి ఉన్నాయి. మౌనం అనేది మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం అని మానసిక తపస్సులో చెప్పాడు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ఇది చాలా ప్రధానమండి. అది లేకే అన్ని రకాల రోగాలును, ఎప్పుడు పనికిమాలిన అలజళ్ళు. కానీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం. తర్వాత మౌనం. మౌనం అంటే మనోవికారాలు లేకుండుట అని అర్థం. మనస్సులో లేనిపోయిన అలజళ్ళు ఉండకూడదు. అందుకే నోరు మూసుకున్నది మాత్రం మౌనం ఏమిటి? ఆ నోరు మూసుకుంటే ఇంద్రియాలన్నీ మాట్లాడితే కొందరికి సైగల రూపంతో ఇవన్నిటితో. కానీ మౌనం అంటే మనోనిగ్రహమే, మనస్సుకున్న ఒక ప్రసన్న స్థితిని మౌనం అంటారు. అలాంటి మౌనము, దానితో ధ్యానము. ధ్యానం అంటే ఏకాగ్రత, పెద్ద పెద్ద అర్థాలు చెప్పక్కర్లేదు, ఏకాగ్రతే. ఏకాగ్రముగా మౌనము ధ్యానము, ఈ రెండిటితో కూడిన సాధన యోగము. ఈ మూడింటితో తెలియబడే పరమాత్మ మాధవ అని చెప్పబడుతున్నాడు. అయితే మధు విద్యావబోధత్వాత్ మాధవ అని ఛాందోగ్యోపనిషత్తులో మధు విద్య అని ఒకటి ఉన్నది. ఆ మధు విద్య ద్వారా తెలియబడేవాడెవడు అతడు మాధవుడు. ఇక్కడ విద్యలు అనే మాటకు ఉపాసనార్థం. ఛాందోగ్యంలో బృహదారణ్యకంలో అనేక ఉపాసన విద్యలు ఉన్నాయి. అందులో మధు విద్య అని విద్య ఉన్నది. మన మంత్రాల్లో మధువాతారుతాయతే మధుక్షరంత సింధవ అంటూ ఉంటాం. అంటే గాలిలో మధువు, గాలి మధువు వీస్తున్నది, నీరు మధువుగా ప్రవహిస్తున్నది అంటూ అన్ని మధువు మధు మధు శబ్దం వాడారు ఇక్కడ. అలాంటి మధుస్వరూపుడు మధు స్వభావం కలిగిన వాడేవాడు మాధవుడు. అంటే సృష్టిలో ఒక మధువు ఉంది, ఆ మధువును పట్టుకున్నాడు. అదే అసలు మధు విద్యకి తాత్వికార్థం. మధువు అంటే అక్కడ ఉంది కానీ కనబడదు. కొందరు తెలివైన వాళ్ళు పట్టుకోగలరు. ఉదాహరణకి పుష్పసారం మధు, పుష్పం యొక్క సారము మధువు. దీన్ని మనం మకరందం అంటాం. పువ్వులో మకరందం ఉంది, కానీ ఎవడైనా తీయగలడండి మకరందం? అది తీయగలిగే శక్తి కేవలం ఒకానొక కీటకానికి ఇచ్చాడు ఆయన. ఏదది? తుమ్మెదో లేదా మధుకరం, తేనెటీగ అవి పట్టుకుంటాయి. తుమ్మిదైతే తాగిలిపోతుంది, తేనెటీగ దాచిపెట్టుకుంటుంది. కానీ ఒక పుష్పములో మకరందం ఉంది అని మనం ఒప్పుకుంటాం, కానీ మనకు కనబడదు. తీయడం చేత కాదు, అవి తీసి దాచిపెడితే పిండడం చేతనవును. అంటే దీని అర్థం ఏమిటి? అక్కడ మకరందం ఉందని ఒప్పుకున్నా అందరూ తెలుసుకోలేరు, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉండాలి. అలాగే విశ్వం కూడా పుష్పంలా వికసిస్తే దానికి సారమైన మకరందంలా పరమాత్మ ఉన్నాడు. అది తెలుసుకునేవారు యోగులు, వాళ్ళు మాత్రమే ఆస్వాదిస్తారు ఆ పరమాత్మని. కనుక మధువు వలె ఆస్వాదించగలిగిన తత్వము, ఆ ఆస్వాదించేటటువంటి సాధనని మధు విద్య అని అంటారు. ఇక్కడ నువ్వు ఆలోచిస్తే మధువు లేనిది ఎక్కడా అంది వేదం. ఎంత గొప్ప మాట! వీస్తున్న గాలి మధువు, అదే అసలు ఆస్వాదించదగ్గది. అవి నీరు మధువు, కాంతి